ప్యూర్ లవ్ స్టోరీ ఏదైనా ఉన్నదంటే మనమద శంభు గారు యాక్టింగ్ మామూలు చించేశారు. ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా ఒకలా ఉంటుంది, ఇంటర్వెల్ నుంచి ఇంకో రేంజ్ లో ఉంటుంది భయ్య. ఖచ్చితంగా చెప్తాను, పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు చూడవలసిన సినిమా ఏదైనా ఉన్నదంటే మనమద. సినిమా చూశాను భయ్య, అప్పుడు థియేటర్లో ఎప్పుడో చూసాం భయ్య, కానీ ఇప్పుడు చూశాను భయ్య, మహమ్మలు లేదు భయ్య. నిజంగా చెప్తున్నాను కదా, ఇలాంటి సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలి భయ్య. జై శంభు అన్నట్టు కాకుండా ఆయన తీసే ప్రతి ఫిలిం కూడా జనానికి ఏదో ఒక మెసేజ్ ఉంటుంది ఖచ్చితంగా. ఏంటంటే మూవీ చూస్తేనే తెలుస్తుంది. రిలీజ్ కి రాండి థియేటర్ దగ్గర మన్మథన్ చూడండి. థ్యాంక్ యూ అన్న. మన్మథన్ మూవీ అన్న, అరే అన్న ఏముందన్న, నాకు అసలు ఏడవాలా నవ్వాలా మళ్ళా షాక్ అవ్వాలా అర్థమైతలే, ఎన్ని ఎక్స్ప్రెషన్ చేయాలంటే అలా సినిమాన నువ్వు ఇప్పుడు తీయాలన్న మూవీ, ఇలాంటి మూవీలు ఇప్పుడు తీయాలను అసలు మామూలుగా లేదన్న స్టోరీ. లంచాలు ఉంటారు చూడన్న, వాళ్ళ కోసం ఈ మూవీ ఫస్ట్ అయితే చక్కగా అవ్వండి, లేదా మన్మథన్ మేమైతాం ఈసారి నెక్స్ట్ లెవెల్ అన్న మూవీ కంటెంట్ అయితే. అసలు ఆ టైంలో బ్లాక్ బస్టర్, ఇప్పుడు తీసినారు. ఏ రిలీజ్ కి అంత రచ్చ లేదన్న, ఈ రిలీజ్ కి ఉందన్న రచ్చ, పేపర్లు డాన్స్లు అంతే ఉందన్న. సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. సెకండ్ హాఫ్ ఒక్క సాంగ్ కోసం ఉన్నాం, ఆ సాంగ్ ఎంజాయ్ చేసినాం. నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. కానీ అంతా దేవుడే డిసైడ్ చేస్తాడన్న, ఆ డిసైడ్ ఏంటంటే దేవుడే చేసినాడు. సూపర్ అన్న మూవీ అయితే. పార్ట్ 2 బి కంటిన్యూ చేసినాడు అన్న, పార్ట్ 2 కావాలన్న. ఇప్పుడు అస్సలు ఆగట్లే, డైరెక్టర్ గారు, హీరో గారు, హీరోయిన్ గారు అందరిని అడుగుతున్నాం పార్ట్ 2 కావాలి ప్లీజ్ అన్న. సూపర్ అన్న మూవీ అయితే. నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉంటది, ట్విస్ట్లు ఉంటాయి, డబల్ యాక్షన్ ఉంటది. కానీ ఆ డబల్ యాక్షన్ 2-3 ట్విస్ట్లు ఉన్నాయి. ఏంటంటే మూవీ చూస్తేనే తెలుస్తుంది. రిలీజ్ కి రాండి థియేటర్ దగ్గర మన్మథన్ చూడండి. థ్యాంక్ యూ. సినిమా చూశాను భయ్య, అప్పుడు థియేటర్లో ఎప్పుడో చూసాం భయ్య, కానీ ఇప్పుడు చూశాను భయ్య, మహమ్మలు లేదు భయ్య. నిజంగా చెప్తున్నాను కదా, ఇలాంటి సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలి భయ్య. ప్యూర్ లవ్ స్టోరీ ఏదైనా ఉన్నదంటే మనమద శంభు గారు యాక్టింగ్ మామూలు చించేశారు. ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా ఒకలా ఉంటుంది, ఇంటర్వెల్ నుంచి ఇంకో రేంజ్ లో ఉంటుంది భయ్య. ఖచ్చితంగా చెప్తాను కదా, పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు చూడవలసిన సినిమా ఏదైనా ఉన్నదంటే మనమద. ఇప్పుడే రిలీజ్ అయింది భయ్య, అప్పుడు ఎప్పుడో రిలీజ్ అయింది, మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేశారు, 4K లో చేశారు. ఫోన్ లోనే అక్కడెక్కడ చూడకండి, థియేటర్కి వచ్చి చూడండి. జై మన్మథ. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేస్తే ఎలా ఉంటుందో సినిమాలో ఖచ్చితంగా చూపించాడు. ప్రతి ఒక్క అమ్మాయి కూడా మారిపోద్ది దెబ్బకి. ఎందుకంటే ఇలా జరగకూడదు, సొసైటీలో జరుగుతున్న అన్యాయాలను ఆపడానికి ఒక లవరు ఒక అమ్మాయిని, ఒక ఆశ, పువ్వు అనే ఆశతో అమ్మాయిని పరిచయం చేసుకొని ఒక బెడ్ మీద పడుకున్న తర్వాత అబ్బాయిని మోసం చేసినప్పటికీ అది అమ్మాయి ఒక కోరికతో వేరే ఒకరిని కూడా పక్కలో రప్పించుకుంటుంది. ఇది చూసి తట్టుకోలేకుండా ఒక లవరు, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన లవరు చేసేది సినిమాలో ఖచ్చితంగా చూపించాడు. 100% ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో ఇటువంటి సినిమాలు కూడా మళ్ళీ రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూసి అమ్మాయిలు అబ్బాయిలు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మోసం చేయకుండా ఒక అమ్మాయి ఒకరితోనే ఉంటది. పక్కలో పడుకోవడం కోసం 10 మంది అమ్మాయిలతోటి ఒక అబ్బాయి పడుకోవచ్చు, కానీ ఒక అమ్మాయి మాత్రం ప్రాణంగా ప్రేమిస్తే ఒక అబ్బాయి పక్కన పడుకుంటది. కానీ మోసం చేస్తే అబ్బాయి ఏం చేస్తారని సినిమాలో చూపించాడు. కానీ ప్రేమించిన అబ్బాయి చేయకపోతే పక్కన స్నేహితుడు కావచ్చు, అన్నదమ్ముడు కావచ్చు, ఏదో విధంగా మనిషి చనిపోయినా కానీ ఆ కోరిక అనేది తీర్చి చూపిస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా జై శంభు. చైల్డ్హుడ్ లో చూసాను, అదే ఫీలింగ్ ఇప్పుడు చూస్తున్నప్పుడు కూడా చాలా అనిపించింది. సినిమా చాలా బాగుంది. శంభు అనే హీరో చాలా హంబుల్ పర్సన్. అతను నెక్స్ట్ సినిమా తగ్ లైఫ్ కోసం అందరూ వచ్చారు. గురించి తెలిసిందే, ఆయన ఎన్నో రకాల ఫిలిమ్స్ చేశాడు, చాలా మంచివి. అందరిలక్క ఏదో తీసినామన్నట్టు కాకుండా ఆయన తీసే ప్రతి ఫిలిం కూడా జనానికి ఏదో ఒక మెసేజ్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ సినిమా వచ్చేసి ఇప్పుడు రావాల్సిన సినిమా అయితే కాదు, ఈ జనరేషన్కి కావాల్సిన సినిమా ఇది. ఈ సినిమా ఇప్పుడు కనుక న్యూగా రిలీజ్ అయి ఉంటే దీని రికార్డ్స్ అనేవి వేరే లెవెల్లో ఉండేవి. ఎనీవే ఇది పార్ట్ 2 కూడా రావాలని కోరుకుంటున్నాం. ఇంకా ఆయన నుంచి వచ్చే అప్కమింగ్ ఫిలిం తగ్ లైఫ్ కానీ దాని గురించి ఈగల్గా వెయిటింగ్ చేస్తున్నాం. అన్న మళ్ళీ బ్లాక్ బస్టర్ కొడతారని ఆశిస్తున్నాం. జై శంభు అన్న. మన్మథన్ చూసిన అనాలనిపిస్తుంది. ఎందుకంటే చూసిన ప్రతి అమ్మాయిని చూసి నాకు కూడా ఎట్లా అనిపిస్తుంది, కానీ తప్పు సినిమా చూస్తే మనకు తెలుస్తుంది. సో సినిమా అయితే చాలా బాగుందన్న. 20 years బ్యాక్ వచ్చింది కాబట్టి నేనైతే చూసుకోలే, అప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయలే. హీరో థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం మామూలుగా లేదు. సో శంభు గారి గురించి చెప్పుకోవాలంటే ఒకటే చెప్తున్నా అన్న, మన తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా మన తమిళ హీరో ఫస్ట్ డొనేషన్ చేసింది, మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు డొనేషన్ చేసిన వ్యక్తి శంభు గారు. సో తను నిజ జీవితంలో కూడా హీరో అని మళ్ళీ ప్రూవ్ చేస్తున్నాడు. అండ్ తనకు వచ్చే మూవీ నెక్స్ట్ తగ్ లైఫ్ కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నాం
మన. అండ్ ఆయన స్టేట్ మూవీ తీసి చాలా రోజులైంది తెలుగులో. సో దానికోసం కూడా చాలా వెయిట్ చేస్తున్నాం. సో ఒకటే చెప్తున్నా అన్న, సింబోనా మీ కంబ్యాక్ కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాం చాలా రోజుల నుంచి. సో తొందరగా మా తెలుగులో కూడా ఒక మంచి సినిమా తీసి అది కూడా బ్లాక్ బస్టర్ చేసేస్తాం మేము. సో థ్యాంక్ యూ అన్న, లవ్ యూ, గుడ్ నైట్. 19 years బ్యాక్ రిలీజ్ అయ్యి ఈ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే, దీంట్లో కిస్ట్ ఏంటంటే హీరోతో పాటు రైటింగ్ డైలాగ్ కూడా శంభు గారే దీన్ని హ్యాండిల్ చేశారు. మృగన్ గారి డైరెక్షన్లో మన యువన్ శంకర్ రాజు గారి మ్యూజిక్ చాలా ఆసమ్, అప్పుడే చాలా మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు 4K రిలీజ్ ట్రెండ్ మన్మథ సినిమాకు యూత్ అప్పుడు ఎలా కనెక్ట్ అయ్యారో, ఆ ఏజ్ లో ఉన్న 19 years బ్యాక్ తో పాటు ఇంకొక 25 years బ్యాక్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సినిమాకి వచ్చి ఇంపార్టెన్స్ ఇచ్చారు. లేడీస్ చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. మైనసే లేడీస్, బట్ ఆ లేడీస్ ట్రెండ్ అనేది అప్పుడు చూపించిన విధానం ఇప్పుడు మళ్ళీ దాన్ని స్క్రీన్ ప్రెజెంటేషన్ చేస్తున్న దాని ప్రకారం ఈ 4K రిలీజ్ అప్పుడు చూస్తుంటే ఆ జోష్ అనేది చాలా బాగుంది. వాచబుల్ మూవీ, యూత్ కి బాగా కనెక్టెడ్ ఫుల్ మూవీ. ఎంజాయ్ ద మన్మథ ఫ్యాన్స్ అండ్ శంభు ఫ్యాన్స్.